మన ఓడిపోయి సంవత్సరంన్నరైనా బీజేపీ కూడా మనల్ని ఎదుగుతాడు, కాంగ్రెస్ కూడా మనల్ని వాళ్ళిద్దరు మాత్రం తిట్టుకోరు, ఏమనుకోరు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నాడు ఆయన? అయితే కాంగ్రెస్ కోటేరు లేకపోతే బీజేపీ కోటేరు అంటారు ఆయన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే ఆ రెండు పార్టీలకు అంత కళ్ళం ఉంటుంది. అందుకనే వాళ్ళిద్దరు కలిసిపోయి ఇవాళ వాళ్ళిద్దరు కూడా మన బీఆర్ఎస్ కుట్ర వేస్తూ ఉన్నారు. మన బీఆర్ఎస్ కంటే ఎక్కువ తెలంగాణలో కుట్ర వేస్తున్నాం. ఇవాళ బీజేపీతో ఎవరున్నారు? ఢిల్లీలో పొత్తులో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి. ఇక్కడ కాళేశ్వరాన్ని ఎందుకు మేడిగడ్డ ప్రాజెక్టును చిన్న రిపేర్ చేసి నీళ్ళు ఎత్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తలేరంటే ఈ ప్రాణహిత గోదావరి నీళ్లు కిందికి పోవాలి, ఆంధ్రప్రదేశ్ పంటలకు నీళ్ళు అందాలి, చంద్రబాబు నాయుడు చిరునవ్వులు నవ్వాలి, తెలంగాణ ఏడ్చిన పర్లే, రైతు ఏడ్చిన పర్లే, తెలంగాణ పొలాలు ఎండిపోయిన పర్లే, కానీ చంద్రబాబు నాయుడు ముఖంలో ఆనందం చిరునవ్వు చూడడమే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకే మనం కాళేశ్వరాన్ని ఎండబెట్టి పండబెట్టి తెలంగాణ ఎండబెట్టి చంద్రబాబు నాయుడు ముఖంలో చిరునవ్వు కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బలగచర్ల పేరుతో ఒక కొత్త స్కీమ్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఇప్పటికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గోదావరి నీళ్ళు అటుకపోవడం చూస్తున్నారు. కృష్ణాలో పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఎక్కువ తీసుకొని పోతున్నారు. మనకి కృష్ణా నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ గతంలో ఎప్పుడు ప్రాబ్లం కాకుండా చెరువులు, చెక్ డ్యాములు, గుంటలు, వాగులు ఒక మంచిగా నింపేది మన బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం, ఆయన ముఖంలో చిరునవ్వు చూడడం కోసం నీళ్ళన్నీ కింద పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ మీద కుట్రలు మొదలైనవి కాబట్టి ఈ గులాబీ జెండా పోరాటం చేయడానికి ముందుకు ఆనాడు 2001లో ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎండబెడితే, తెలంగాణ ఉద్యోగాల్లో కోత పెడితే, తెలంగాణ ప్రజల్ని నక్సలైట్ల పేరిట కాల్చి చంపితే ఆనాటి పరిస్థితులలో కేసీఆర్ గారి గులాబీ జెండా పట్టుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఇవాళ అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ కలిసి తెలంగాణలో తీసుకొస్తున్నారు. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రైతులు కాపాడుకోవడానికి, తెలంగాణ నీళ్ళను మన పొలాలకు మలుపుకోవడానికి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం, తెలంగాణ చేనేత కార్మికులను బతికించుకోవడం కోసం, తెలంగాణ మహిళలకు మంచి రోజులు రావడం కోసం, తెలంగాణ మళ్ళీ పరాధీన శక్తుల చేతుల్లోకి తెలంగాణ ప్రాంతం పోకుండా ఆత్మగౌరవంతో సజీవంగా తెలంగాణ బ్రతకడం కోసం మళ్ళీ గులాబీ జెండా పోరాటం చేసే సమయం వచ్చింది. దాంట్లో భాగమే ఏప్రిల్ 27వ తేదీ నాడు జరగబోయేటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ సభ. కాబట్టి ఈ సభ సందర్భంగా సమరశంకం పూరిద్దాం. ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు ఉద్యమ పార్టీగా, మొన్న అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఏనాడైనా ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజల పక్షమే. సీమాంధ్ర దోపిడీదారులు, ఢిల్లీ కుట్రదారులు వాళ్ళ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఉండదు. తెలంగాణ ప్రజల గొంతుగా నిలబడుతుంది. ఇవాళ ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో కూడా వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పుకుంటూ, మంచిర్యాల జిల్లాలో చెప్పుకుంటూ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటుందో, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మన అందరు ఎమ్మెల్యేలకు వెళ్తేనే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని ఇప్పటి నుంచి జనానికి బాగా చెప్పుకుంటూ, కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి మోసాన్ని కూడా వివరించుకుంటూ ముందుకు పోవాలి. మీరు చెప్పాలి గట్టిగా, బీజేపీ మనం ఎక్కువ మాట్లాడతాం, ఎంతసేపు కాంగ్రెస్లో తిరుగుతున్నాం, కానీ బీజేపీ కాంగ్రెస్ ఎంత ద్రోహం చేస్తుందో తెలంగాణకు బీజేపీ అంతే చేస్తుంది. నరేంద్ర మోడీ ఏమి ఇచ్చింది తెలంగాణకు? 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు మనం గెలిపించిస్తే ఏమొచ్చింది తెలంగాణకు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. చెన్నూరులో ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయా? ప్రతి ఒక్కరు మీరు జన్ధన్ ఖాతా దిగి 15 లక్షలు ఇస్తారని నరేంద్ర మోడీ. 5 రూపాయలు నచ్చినాయి మనకు. ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు ఇవాళ ప్రధానమంత్రి. అప్పు అని మనల్ని ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కూడా తిరుగుతున్నారు. మేము అప్పు చేసినామో తిప్పలు పడ్డాము, కానీ ఎన్నో మాత్రం పేదోని కడుపు ఖాళీ ఉంచలేదు, రైతు కడుపు ఖాళీ ఉంచలేదు. బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టినాం, కరెంటు తెచ్చినాం, సంక్షేమం పెట్టినాం, బ్రహ్మాండంగా తెలంగాణను పచ్చగా చూపెట్టినాం. ఇవాళ మీరు వచ్చినాక తెలంగాణ ఎండుతున్నది, తెలంగాణ ఆగమవుతున్నది. ఏడుపులు, ఆర్తనాదాలు, ఆకలి కేకలతో వాళ్ళ తెలంగాణ పాత రోజుల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజుల్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజుల్ని తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కూడా అంతే, భారతీయ జనతా పార్టీ కూడా అంతే. ఈ 2 పార్టీలు దొందే అనేటువంటి విషయాన్ని మన నియోజకవర్గంలో గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరం కూడా యాక్టివ్గా ఉందాం. నేను కూడా వస్తూ పోతుంటే నాకు కొంచెం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి.
మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా సమయం ఇవ్వాలి కాబట్టి నేను వస్తూ పోతుంటా. కాకపోతే మీరు ఎక్కడికెక్కడ మండల నాయకులు